బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని, ఈ మేరకు అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధి విధానాలు రూపొందించామని తెలిపారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్లో 13.1 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించలేదని, 18 కోట్ల రూపాయలతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా, ఈ ప్రక్రియ కూడా మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలని తెలిపారు. పెండింగ్ ట్యూటర్స్, హానరోరియంకు సంబంధించి 485 హాస్టల్స్లో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన 2.02 కోట్ల బకాయిలు, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న 2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి 4.35 కోట్లు వెంటనే చెల్లించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న డైట్ ఛార్జెస్కు సంబంధించి 185.27 కోట్లు, ప్రస్తుతం 110.52 కోట్లు చెల్లింపుకు సీఎం అంగీకారం తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అలాగే హాస్టళ్ల విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. రజకులకు మేలు చేకూరేలా రాష్ట్రంలో 2014-19 మధ్య నిర్మించిన దోబిఘాట్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడంపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. రానున్న బడ్జెట్లో కేటాయించే నిధులతో రాష్ట్రంలో బీసీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2014 నుంచి బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారి సమాచారాన్ని సేకరించాలని, వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ప్రస్తుతం ఎంతమంది కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైన విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశం మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని, అవసరమైతే ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్ కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్న వైసీపీ నేతలు ఈ 8 నెలల్లో డీజీపీని ఎన్నిసార్లు కలిశారని ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని, సక్రమమే అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు అక్రమం కాదని, సక్రమమేనని, దానికి అన్ని ఆధారాలు ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కేసులు పెట్టి అరెస్టు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు చెప్పామని హోంమంత్రి తెలిపారు. వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారన్న ఆమె, నిన్న డీజీపీ బిజీగా ఉండి ఉండవచ్చని అన్నారు. ఈ 8 నెలల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నిసార్లు డీజీపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. అక్రమ అరెస్ట్, వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులకు పాల్పడడం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. విచారణలో నిజమని నిర్ధారణ అయితేనే అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నాయకుల పరిస్థితి మారలేదన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులకు పాల్పడటం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. విచారణలో నిజమని నిర్ధారణ అయితేనే అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నాయకుల పరిస్థితి మారలేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయాలను కూడా వంశీ, వైసీపీ నేతలు తగలబెట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన మేరకు ఏపీలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నాయకుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు.
మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్రమ అరెస్ట్ చేసామని. అయితే ఇది ఉంది, మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకులు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసి ఇక్కడ కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తామని ఇది ఉన్నాయి కాబట్టి ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారు. దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే పత్రిక సర్వేలో చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలవడం తమకు గర్వకారణమన్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 5వ స్థానం నుంచి ఆయన 4వ స్థానానికి చేరుకోవటం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, ప్రగతి సాధించడానికి పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేవలం కొన్ని నెలల కాలంలోనే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం ప్రజలకు, పెట్టుబడిదారులకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేసి 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయాన్ని ప్రభుత్వం త్వరలోనే చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపైన దృష్టి పెట్టామన్నారు. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. కేసును పకడ్బందీగా డీల్ చేస్తున్నామని సిపి తెలిపారు. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఇస్ దేర్. ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. ఎనికేపాడులోని ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ లో చోరీకి గురైన 2,51,23,72.86 విలువ గల 271 యాపిల్ ఐఫోన్స్ మరియు వివిధ రకాలకు చెందిన యాక్సెసరీస్ ను విజయవాడ సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 6 నిందితులు ఈ చోరీకి పాల్పడగా వారిలో 5 బీహార్ పోలీసులు అరెస్టు చేసి విజయవాడ పోలీసులకు అప్పగించారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో చోరీకి పాల్పడిన నిందితుల కారును ట్రాక్ చేసి బీహార్ పోలీసులను అప్రమత్తం చేయగా వారు నిందితులను పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎనికేపాడులోని ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ లో 271 యాపిల్ ఫోన్స్ మరియు వివిధ రకాలకు చెందిన యాక్సెసరీస్ చోరీకి పాల్పడిన నిందితులను విజయవాడ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. విజయవాడ ఎనికేపాడులోని గద్దె దుర్గా ప్రసాదరావుకు చెందిన గొడౌన్లో ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ ఐరన్ రూఫింగ్ షీటును నిందితులు కట్టర్తో కోసి లోపలికి చొరబడి సీసీ కెమెరాల యొక్క వైర్లను తొలగించారు. అట్టపెట్టెల్లో ఉన్న 2,51,23,072 రూపాయల విలువ గల 271 యాపిల్ ఐఫోన్స్ ను మరియు వివిధ రకాలకు చెందిన యాక్సెసరీస్ లను దొంగతనం చేశారు. వేర్ హౌస్ ఇన్ఛార్జ్ ఎండి ఫారూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిసిఎస్ బృందాలు నేర స్థలానికి దగ్గరలో గల సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక తెల్ల మారుతి ఎర్టిగా కారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా తెలుసుకుని సదరు కారు గురించి మ్యాట్రిక్స్ సీసీ కెమెరాల డేటాను కమాండ్ అండ్ కంట్రోల్లో పరిశీలించగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కారు నెంబర్ను కనిపెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సదరు కారు మరియు ప్రయాణికుల కదలికలను పసిగట్టి అందుబాటులో ఉన్న సాసారాం టోల్ ప్లాజా బీహార్ స్టేట్ వద్ద శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి అయిన నితీష్ కుమార్ సింగ్ మరియు డెహ్రీ జిల్లా ఎస్పీ రోషన్ కుమార్ బీహార్ స్టేట్ పోలీసులకు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు సమాచారం అందించి వారి సహకారం కోరగా అందుకు ప్రతిస్పందించిన శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి అయిన నితీష్ కుమార్ సింగ్ మరియు డెహ్రీ జిల్లా ఎస్పీ రోషన్ కుమార్ బీహార్ స్టేట్ పోలీసు వారు నేరస్తులు ఉపయోగించిన తెల్ల మారుతి ఎర్టిగా కారు UP62 CK 1404 అను కారును మరియు దానిలో ప్రయాణిస్తున్న నేరస్తులను యాపిల్ ఐఫోన్ 271 ఫోన్లను నేరస్తుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపెట్టి కోర్టు ద్వారా నేరస్తుల
నేరస్తులను, దోపిడీ సొమ్మును విజయవాడ పోలీసులు వారికి అప్పగించారు. నేరస్తులను మరియు దోపిడీ సొమ్ములను విజయవాడ కోర్టు వద్ద హాజరుపరిచారు. 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకొని వేసి ఈ ముద్దాయిల్ని 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌతమి సాలి గారు, అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ మిడ్నైట్ వాస్తవానికి డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొని ఉన్నారు. సో కేసు ప్రోగ్రెస్ నిమిషానికి కేసు ప్రోగ్రెస్ని మనము తెలియజేస్తూ, కేసు స్టేటస్ని తెలియజేస్తూ ఆ రోజు ఒక బ్రహ్మాండంగా పోలీస్ శాఖ పనిచేయడం జరిగింది. ఒరిస్సాలో మనము టెక్నాలజీ చాలా ఉపయోగించాము. ముఖ్యంగా సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే టోల్ గేట్ డేటా కావచ్చు, లేదంటే కొన్ని డేటాబేసెస్కి పోలీస్ శాఖ యాక్సెస్ ఉంది, ఆ డేటాబేసెస్ కావచ్చు. మొత్తం మీద ఒక చిన్న క్లూని పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్యన మీరు చూస్తే సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం. ఈ రోజు వరకు దాదాపు 1050 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరా డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడ సిటీకి సీసీ కెమెరా డెన్సిటీ పెంచే ధ్యేయంగా పోలీస్ శాఖ ముందుకు పోతోంది. కూటమి బలపరిచిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అపారమైన అనుభవం ఉందని, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని, మంత్రిగా కూడా పనిచేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను సమర్థవంతంగా చట్టసభలో తెలియజేయడంతో పాటు అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో వ్యక్తిగతంగా చర్చించి సాధించగల సమర్థత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం పటమటలంకలోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉపాధ్యాయులతో సమావేశమై ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో 1వ తేదీన జీతాలు అందక దాచుకున్న పీఎఫ్ డబ్బులు గల్లంతై పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ ఏకపక్షంగా కూటమిని బలపరచడం వల్ల కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. ఈ 8 నెలల్లో కూడా ఉపాధ్యాయుల కోసం, వారి అవసరాల కోసం, డిఏల చెల్లింపుల కోసం ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. పరిపాలనను గాడిలో పెట్టేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అమరావతిలో సుమారు 50,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభమవుతున్నాయని, ఆ నిర్మాణంలో వచ్చే మిగులు, జీఎస్టీలు, రొటేషన్ల వల్ల ప్రభుత్వానికి అనేక విధాలుగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఇవన్నీ సమకూర్చుకుని ఘనమైన మేలు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అపారమైన అనుభవం ఉందని, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని, మంత్రి కూడా చేశారని అన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చుని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా. అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక బిల్డింగ్ ఇప్పుడు మనం ప్రైవేట్గా నేను ఒక బిల్డింగ్, మీరు ఎవరైనా సరే ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కడుతుంటే మీరు ₹1 కోటి దాకా కార్పొరేషన్ కడతారు.
సో అదేవిధంగా అది గవర్నమెంట్ బిల్డింగ్లు అయినా కూడా ఆ విధమైన ట్యాక్సేషన్ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సమకూర్చుకొని వీలైన తొందరలో ఏ విధంగా 2014లో అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా 42% ఫిట్మెంట్ ఇచ్చి ఆయన ఈ ఎంప్లాయీస్కి మేలు చేశారు. అదేవిధంగా ఘనమైన మేలు చేయడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికంటే కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి, ఒకసారి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. శాసనసభలో కూడా ఆయన ఏ విషయాన్నైనా ఆ స్పీచ్ ద్వారా ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మంత్రులు కానీ కన్విన్స్ చేసే సమర్థత కలిగిన వ్యక్తి. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీటీసీ మోహన్ తెలిపారు. ఆదివారం నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేస్తున్నామని, హెల్మెట్ ధరించని వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ రోడ్డులోని ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు హెల్మెట్ వినియోగం ఆవశ్యకత, హెల్మెట్ వినియోగించకపోవడం వల్ల కలిగే నష్టాలు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. హెల్మెట్ ధరించిన వినియోగదారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ మాట్లాడుతూ 36వ జాతీయ రహదారి మాసోత్సవాలను గత 30 రోజులుగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. నేడు వినూత్నంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, హెల్మెట్ ధరించిన వారికి ప్రోత్సాహకంగా చాక్లెట్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. హెల్మెట్ ధరించిన వారికి గులాబీ పువ్వు ఇచ్చి మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించామని చెప్పారు. ప్రజల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత ఏడాది విజయవాడలో రోడ్డు ప్రమాదాల్లో 230 మంది ద్విచక్ర వాహన చోదకులు చనిపోయారని తెలిపారు. నెల రోజుల పాటు ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేస్తున్నామని, హెల్మెట్ ధరించిన వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. కేసులు రాస్తున్నారనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకంగా వాళ్ళని ఆపి వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి, అలాగే పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఇచ్చి మీ యొక్క కుటుంబం కొరకు, మీ యొక్క తల్లిదండ్రుల కొరకు, మీ యొక్క భార్యాభర్తల కొరకు, మీ యొక్క పిల్లల కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి మీరు హెల్మెట్ ధరించండి. లేకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు చేయవలసినటువంటి మినిమం బాధ్యతలన్నీ చేయవలసిందిగా ఈరోజు స్కూల్ పిల్లలందరితో కూడా, అట్లాగే మా రవాణా శాఖ ఉద్యోగులతో అన్ని సెంటర్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే హెల్మెట్ పెట్టుకో, చాక్లెట్ తీసుకోండి, ఇదేదో చిన్న నినాదం కాదు, ప్రజల యొక్క భద్రత గురించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. గత సంవత్సరం మన విజయవాడలో నగరంలో దాదాపు 230 మంది చనిపోయారు. ఓన్లీ రోడ్డు ప్రమాదాలలో 2 వీలర్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య. కాబట్టి హెల్మెట్ ధారణ మనందరికీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రేపటితో మనం చివరి రోజు అయిపోతుంది. మరి ఏదో ఒక నెల చేసుకొని మనం దీన్ని మర్చిపోవడం కాదు, మిగిలిన 11 నెలలు కూడా మళ్ళీ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి వరకు మనం బ్రతికి ఉండాలి అంటే మన యొక్క రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. సుస్థిర అభివృద్ధి, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏటా సంరక్షణ క్షమత మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చమురు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త వేణుమాధవ్ తెలిపారు. రోజురోజుకి వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్యంగా విపరీతంగా పెరుగుతోందని, వీటిని దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సక్షం అనే పేరుతో ఇంధన పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, చమురు పరిశ్రమల సమన్వయకర్త వేణుమాధవ్, ఐఓసీఎల్ విజయవాడ డివిజన్ రిటైల్ సేల్స్ హెడ్ అనిల్ కుమార్, బీపీసీఎల్ విజయవాడ టెరిటరీ మేనేజర్ ప్రసాద్ రాజ్ వాడే, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా జీఎం అవినాష్ కుమార్ పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి చేత ఇంధనం పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఇంధనం పొదుపు, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఇంధన పొదుపు, కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైక్లోథాన్, వాక్థాన్, సిఎన్జీ ఆటో కార్ ర్యాలీ, ఎల్పీజీ డెలివరీ బాయ్స్కు శిక్షణ, గృహిణులు, స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఇంధన ఆదా చిట్కాలు మొదలైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని పర్యావరణ పరిరక్షణకు మనమంతా పాటుపడదామని పిలుపునిచ్చారు. ఇవాళ దీంట్లో కూడా నేను చదువుతూ ఉంటే 2004లో దేర్ ఆర్ ఓన్లీ 5 crore vehicles in the country. Today there are 25 crore vehicles in the country.
సో 25 కోట్లు వాహనాలు మన రోడ్స్లో ఉన్నాయి అంటే మన జనాభా 150 కోట్లు. సో ప్రతి 6గురికి ఒక వెహికల్ ఉన్నట్టు భావించవచ్చు, అంతే కదండి. లేక ప్రతి కుటుంబానికి. బట్ ఏదైనా సరే కొంతమంది దగ్గర ఎక్కువ బండిలు ఉన్నాయి ఏదైనా సరే. సో దాంతో వచ్చినటువంటి ఏదైతే పొల్యూషన్ ఉందో అవన్నిటిని మనమే భరించాలా. తీరా what it is leading to also is that this year we crossed 1.5 degrees barrier. అంటే అర్త్ది ఏదైతే యావరేజ్ టెంపరేచర్ ఉంటుందో, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ అర్త్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్, అంటే మనము ట్రాపికల్ ఏరియాలో ఉన్నాము, యూరోప్లో ఇంకా కొద్దిగా ఇట్ ఈస్ కూలర్, అమెరికా కెనడా is even cooler, Antarctica is almost every time sub-zero. So the average temperature of earth, if I remember correctly, is around 18 degrees, and that has been the case for all recorded history. అంటే ఎప్పటి నుంచి అయితే లాస్ట్ 2000-3000 years the data, or we are able to, or let us say for 200 years we have the data also. ఇండస్ట్రీ ఎకానమీ చాలా పురోగమిస్తుంది. ఇప్పుడు మనం 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో దీనికోసం మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ మనకి 2040 దాకా అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే ఈ కన్జర్వేషన్ మెసేజ్ అక్రాస్ ది సొసైటీ వెళ్ళాలి. దీనికోసం ఈ 15 days ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, దెన్ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కాలేజెస్లో, బస్లో, సైక్లోథాన్స్, వాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఆయిల్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ వల్ల అవగాహన పెరిగి మనకు ఇంధనాలు సేవ్ అవుతాయి, వచ్చే తరానికి కూడా అవైలబుల్ ఉంటాయి. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ CHD గురించి తల్లిదండ్రులు పిల్లల్లో అవగాహన చాలా తక్కువగా ఉందని, పుట్టుకతోనే చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్య ఉంటే వారు ఇంకా ఎదగరు, జీవితం సరిగా ఉండదనే అపోహ ఉందని చిన్న పిల్లలు గుండె వైద్య నిపుణులు తెలిపారు. చిన్న పిల్లల్లో గుండె సమస్య ఉన్నా సరే సరైన సమయంలో చికిత్స అందించగలిగితే పిల్లలు ఎదిగి పెద్దవారైనా ఆరోగ్యంగా ఉంటారన్నారు. దీని గురించి అవగాహన కల్పించేందుకే ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో CHD అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించామని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు జ్యోతి ప్రకాష్, అనూష, వాసుదేవ్ తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంజెనిటల్ హార్ట్ డిసీజ్ CHD అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నగరంలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్లో జరిగింది. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు పెయింటింగ్ పోటీలు, CHD క్విజ్ పోటీలు, చిన్నారులకు వినోదాన్ని పంచే అనేక సరదా ఆటలు నిర్వహించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో తమ పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు ఎలా చేశారు, ఎలా చూసుకున్నారు, ఇప్పుడు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి చిన్నారుల తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు పిల్లల వైద్య నిపుణులు సాయి కిషోర్, కన్సల్టెంట్ నెయినోటాలజీ డాక్టర్ రాజ్ బహుమతులను అందజేశారు. పిల్లల్లో వచ్చే సమస్యలు, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అవేర్నెస్ పెరిగింది. మన విజయవాడలో ఈ ఫెసిలిటీస్ వచ్చినాయి పర్టికులర్. అందులో రమేష్ హాస్పిటల్ చాలా ముందు ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ కూర్చున్న పిల్లల్ని కానీ గెంతుతున్న పిల్లల్ని చూస్తుంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ మేజర్ సర్జరీల నుంచి బయటపడిన వాళ్ళే. అందుకేంటంటే యాజ్ ఎ మీడియా కూడా మీరు కూడా ఏం చేయాలంటే పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గుండె జబ్బుల గురించి ఎక్కువ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వైద్యులతోటి, పర్టికులర్ మీరు కూడా కొంత పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు గుండె జబ్బు అన్నది ట్రీట్ చేయలేని కండిషన్లో చాలామంది పబ్లిక్ అనుకుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వడం కానీ ఆ టీము పర్టికులర్గా స్పెషలిస్ట్ డాక్టర్లు మిగిలిన స్పెషాలిటీలు ఎలాగ వచ్చినాయో పెద్దల్లో కార్డియాలజీ ఎలా డెవలప్ అయిందో పిల్లల్లో కూడా గుండె జబ్బులకు సంబంధించి కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ అంటాం, ఆపరేషన్ చేసే సర్జరీ అంటాము. అవి కూడా మనకి ఫెసిలిటీస్ రావడం వల్ల మోర్ అండ్ మోర్ పిల్లల్ని మనం రికవరీ చేయడానికి ఈజీ అవుతుంది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు జ్యోతి ప్రకాష్, అనూష, వాసుదేవ్ మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే గుండె సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో CHD అవేర్నెస్ ప్రోగ్రామును నిర్వహించామని అన్నారు. రమేష్ హాస్పిటల్లో 3000 వరకు సర్జరీలు, 800 ప్రొసీజర్లు జరిగాయని తెలిపారు. చిన్నపిల్లలు నియోనేటల్లో కూడా సర్జరీలు, ప్రొసీజర్లు చేశారని తెలిపారు. వారందరినీ నేడు సమావేశపరిచి చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, స్కిల్స్ పెరిగాయి, అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ పెరిగాయి. మనం ఒక టైంలో ఒక 30 సంవత్సరాల క్రితం అయితే
అప్పుడైనా మెడ్రాసుల్లో బాంబేలో చూసుకోండి ప్రయత్నం చేయండి అనేవాళ్ళం. తర్వాత మనకి ఒక 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చెప్పేవాళ్ళం. హైదరాబాద్ వెళ్ళి మీరు ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు, ట్రై చేసుకోవచ్చు అని. మనకి 10 సంవత్సరాల నుంచి ఈ విజయవాడలో రమేష్ హాస్పిటల్స్లో ఈ పిల్లలకి ఒక హార్ట్ సంబంధించి పిల్లలకి ఒక విభాగం స్థాపించి దాని నుంచి వాళ్ళందరికీ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కానీ స్కిల్డ్ పీపుల్ కానీ టీమ్ వర్క్ కానీ మొత్తం అవైలబిలిటీ ఉంది. కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అందులో కేవలం మనకు 30% పిల్లలకు మాత్రమే ఆపరేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. యాక్చువల్గా కంపేర్ టు నార్త్ స్టేట్స్ మనం సౌత్ స్టేట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి. నార్త్ స్టేట్స్లో అయితే కొన్ని స్టేట్స్లో అసలు చిల్డ్రన్స్ కార్డియాలజిస్ట్ కానీ చిల్డ్రన్స్ కార్డియాక్ సర్జన్ కానీ అసలు లేనే లేదు. ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకు అవేర్నెస్ వీక్ చేస్తుంది అంటే సో చిన్నపిల్లల్లో ఎటువంటి అభివృద్ధి చెందింది ఈ కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాటి గురించి. సో ఒకప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే డయాగ్నోజ్ అయితే ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ 60% మనం ఛాన్సెస్ వదులుకోవాల్సింది. కానీ ఈరోజు సక్సెస్ రేట్ అనేది 97% ఉంది. కేవలం ప్రాబ్లం అనేది 1 to 3%, 3% కంటే తక్కువ పిల్లలు మనకు ప్రాబ్లమ్స్తో ఇదవుతున్నారు తప్ప. గుండె ప్రాబ్లమ్స్తో ఆపరేషన్స్ అయిన వాళ్ళు, సో వాళ్ళని మనం హార్ట్ వారియర్స్ అంటాం. సో వాళ్ళని కూడా సెలబ్రేట్ చేస్తాం. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే గుండె ప్రాబ్లమ్స్ మనము అర్లీగా డిటెక్ట్ చేసి తల్లి గర్భంలోనే కూడా ఇప్పుడు పికప్ చేస్తాం. సో దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ అందరిలాగే నార్మల్గా ఉంటుంది. స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న చాలామందికి ఆపరేషన్స్ అయ్యాయి, ఒక్కొక్కరికి 2-3 ఆపరేషన్స్ అయ్యాయి. అసలు వాళ్ళందరి పిల్లల్లాగా కలిసిపోతున్నారు, అందరి పిల్లలాగా వాళ్ళ యాక్టివిటీస్. February 7th నుంచి 14th వరకు ఈరోజు లాస్ట్ డే. ఈ వీక్ అంతా లైక్ ఆల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, కాంపిటీషన్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ సిహెచ్టి గురించి అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ ఈ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకా వాళ్ళు ఎదగరు, వాళ్ళ లైఫ్ సరిగా ఉండదు అని ఒక పూర్ కన్సెప్షన్ అనేది ఉంది. సో అది బ్రేక్ చేయడానికి, అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, హార్ట్ ప్రాబ్లం ఉన్న సరైన టైంలో ట్రీట్మెంట్ అనేది అందించగలిగితే అందరు పిల్లలు లైక్ దే విల్ బికమ్ అడల్ట్స్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు అన్న దాని గురించి అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, అవగాహన ఇంక్రీజ్ చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తాం. డిసెంబర్ మంత్ అంతా మాకు అప్పుడు వింటర్ సీజను, చలి వల్ల బాబు దగ్గుతున్నాడు అనుకున్నాము. అలాగా 1 month అంతా అలాగే ఉంది. జనవరి మొత్తం ఒంగోలులో చూచాం పిల్లల డాక్టర్ దగ్గర. వాళ్ళు హార్ట్ స్కాన్ చేశారు, ఏం లేదన్నారు. తర్వాత మనకి ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి టీం వస్తుంది అన్నమాట, మంత్లీ ట్వైస్. అక్కడ మన జ్యోతి ప్రకాష్ సార్ గారు వచ్చారు. ఆయన చూసి ఫిఫా స్కాన్ ఎక్కువ టెస్ట్ చేసి బాబుకి ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్పి మాకు వెంటనే ధైర్యం చెప్పారు, ఇది కొత్తగా అండి ఎన్నో సర్జరీలు చేసాము అని చెప్పి మాకు ధైర్యం చెప్పి వెంటనే జనవరి 31st తెలిసింది మాకు. వెంబటే February 4th ఫస్ట్ వీక్ వెంటనే వచ్చాము. February 4th సర్జరీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సుజనా ఫౌండేషన్ నడుం బిగించిందని క్రిస్ప్ సభ్యులు మనీషా తెలిపారు. మహిళలకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీఏ కార్యాలయంలో క్రిప్స్ ప్రతినిధి మనీషా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, క్రిప్స్ సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మనీషా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు క్రిప్స్ సభ్యులు మనీషా తెలిపారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో వసతులను కల్పించడం, పిల్లలు, మహిళలకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మనీషా తెలిపారు. ఫోన్ యూసేజ్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ, అలాగే డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ చాలా రియల్ లైఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి పేరెంట్స్ కి, టీచర్స్ కి ఎలా మనం దీన్ని డీల్ చేయడానికి అవేర్నెస్ ఇవ్వాలి, స్కిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకి ఇది వద్దు, ఇది తప్పు అని చెప్తే వాళ్ళు వెంటనే వినేసే ఏజ్ లో లేరు. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళని హర్ట్ చేయకుండా, అలాగే వాళ్ళని కరెక్ట్ దారిలో
స్థాయిలోకి తీసుకురావడానికి ఎలా మనం వాళ్ళతో వర్క్ చేయాలి అన్న దాని మీద 3 days ట్రైనింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి SPYM అంటే సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యూత్ అండ్ మాసెస్ నుంచి 3 trainers వచ్చారు. సో లాస్ట్ 3 days లో మనం ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు రాబోయే వీక్స్ ఇంకా మంత్స్ లో దీన్ని మనం ప్రతి స్కూల్ కి ప్రతి కాలేజ్ కి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ట్రైన్ అయిన టీచర్స్ అందరూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకి అవేర్నెస్ ఇస్తారు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఏమైనా బాధపడుతున్నా లేదంటే వాళ్ళకి ఈ హ్యాబిట్స్ ఏమైనా అలవాటు అయి ఉన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అది స్కూల్స్ లో జరిగేది. ఇంకా అంగన్వాడీ సెంటర్స్ లో కూడా మేము ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంటర్వెన్షన్స్ తీసుకురాబోతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.